పుష్ప 2 ప్రీమియర్ షో చూసా. ఇంకా మూవీ ఎలా ఉందంటే ఆశకు కూడా హద్దుండాలి భయ్యా. మూవీ టీంని అడిగేవారు లేక ఎలా తయారయ్యారు. క్లైమాక్స్ చూసాక మీరు కూడా ఇదే అంటారు. నాకు సినిమా ఎలా అనిపించిందంటే నచ్చింది, కానీ ఒక్కటి ఉంది పుష్ప. హలో వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. ఫ్యాన్స్ అందరూ మీ గుండెల మీద చేసుకుని చెప్పండి, ఈ మూవీకి మీరు పెట్టిన మనీ వర్త్ అనిపించిందా? నిజం చెప్పండి. ఈ మూవీకి అంత సీన్ ఉందనుకుంటున్నారా? ఇది ఒక నార్మల్ మూవీ. ఇలాంటి మూవీకి ఎందుకు అంత రేట్స్ పెట్టడం? పైగా వీళ్ళు బాగా హైప్ ఇచ్చిన జాతర ఎపిసోడ్ అయితే అంత పెద్ద కిక్ ఇవ్వలేదు. దానికంటే క్లైమాక్స్ దగ్గర వచ్చే ఫైట్ అదిరిపోయింది. కథ చాలా సింపుల్. పుష్పకి షెకావత్కి మధ్య జరిగే ఈగో క్లాషెస్ వల్ల పుష్పకి తన ఫ్యామిలీకి ఏం జరిగింది, మధ్యలోకి జగపతి బాబు క్యారెక్టర్ ఎందుకు ఎంటర్ అయ్యింది, తనకి పుష్ప వల్ల జరిగిన నష్టం ఏంటి అనేది సినిమాలో చూడాలి. సినిమాలో లాజిక్స్ లాంటివి పట్టించుకున్నారంటే అస్సాం అయిపోతారు. జస్ట్ మ్యాజిక్ని ఎంజాయ్ చేయండి. కానీ ఆ ఎంజాయ్మెంట్ చాలా కాస్ట్ గురు. ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ మాత్రం చాలా బాగా తీశారు. ఆ పోర్షన్ చాలా నచ్చింది. అలాగే సెకండ్ హాఫ్ కూడా బానే ఉంది. మెయిన్ గా ప్రీ క్లైమాక్స్ ఫైట్ అయితే అదిరిపోయింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ గారి యాక్టింగ్ కుమ్మేశారు భయ్య, మామూలుగా లేదు. మెయిన్ గా జాతర ఎపిసోడ్ అలాగే క్లైమాక్స్ లో అయితే శివతాండవం చేసేశారు, ఇచ్చి పడేశారు. ఫ్యాన్స్ కి మాత్రం పూనకాలే. శ్రీవల్లిగా చేసిన రష్మిక కూడా చాలా బాగా చేసింది. ఈ మూవీలో ఫహద్ ఫాజిల్ యాక్టింగ్ బాగుంది, కానీ ఒక జోకర్ లా చేసేసారనిపించింది ఆ క్యారెక్టర్ ని. ఇంకా డిఎస్పీ గారు ఇచ్చిన సాంగ్స్ అయితే బానే ఉన్నాయి, కానీ బీజిఎం మాత్రం కొంచెం తేడా కొట్టింది. సుకుమార్ గారు చాలా పెద్ద మోసం చేశారు. ఏదో ఉంటదిలే ట్విస్టులు లాంటివి అనుకున్నా, కానీ పుష్పరాజ్కి ఎదురే లేకుండా చేసి చాలా పెద్ద మోసం చేశారు. పైగా ఎన్ని సంవత్సరాలు వేస్ట్ చేసినా అదే రొట్ట అవుట్పుట్ ఇచ్చారు. మీరు కానీ ఏదైనా ఒక గ్రాఫిక్ ఓరియంటెడ్ మూవీ తీస్తే అదే మీ చివరి సినిమా అవుద్ది, డౌటే లేదు. ఎందుకంటే అసలు మ్యాటర్ ఏమీ లేని ఈ మూవీని ఇన్ని ఇయర్స్ తీస్తే ఇంకా గ్రాఫిక్స్ ఉన్న మూవీని ఇంకెన్నాళ్ళు తీస్తారో బాబోయ్, ఊహించుకుంటేనే ఏదోలా ఉంది. ఆ క్లైమాక్స్ లో వచ్చే సెంటిమెంట్ సీన్ అయితే ఏ కాలం నాటిది, ఎప్పుడు తీయాలి, ఎప్పుడు తీస్తున్నారు? ఇంకా ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే అబ్బో, తొందరపడి ఒక గొప్ప మూవీ మిస్ అయిపోతాం, ఖచ్చితంగా చూడాలి అని చూసి డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. అలా అని మూవీ బాగాలేదని కాదు, బాగుంది. కానీ ఈ రేట్స్ కి చూసేంత మ్యాటర్ అయితే మూవీలో లేదు. జస్ట్ ఇది ఒక నార్మల్ మూవీ. తర్వాత మీ ఇష్టం.